హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ ఆగిపోయిన ఫిల్కి ఆర్కెస్ట్రా పెట్టడం అంటే ఇదే అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఎవడైనా తీవ్ర కష్టాలు పడుతూ ఉంటే ఇట్లాంటి కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు అని చెప్పేవాళ్ళు మన పూర్వీకులు. ఇప్పుడు ఆ పాకిస్తాన్కి అట్లాంటి కష్టాలే వచ్చాయన్నమాట. ఇక ఇప్పుడు కరెంట్ మ్యాటర్ మనకు తెలిసిందే కదా, క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ అంటే మినీ వరల్డ్ కప్ అన్నట్టు చాలా ప్రెస్టీజియస్ టోర్నమెంట్ అన్నమాట. ఇక ఈసారి ఈ టోర్నమెంట్ని పాకిస్తాన్ హోస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. అంటే పాకిస్తాన్లో జరిగే మొత్తం టోర్నమెంట్ ఖర్చుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం భరించి సదుపాయాలు సమకూర్చాలి. తద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ మండలిలో పాకిస్తాన్కి క్రెడిట్ రావడంతో పాటు టోర్నమెంట్ వల్ల భారీ రెవెన్యూ కూడా వస్తుందన్నమాట. న్యాచురల్గా అయితే ఇదే జరగాలి, కానీ ఏం జరిగిందో చూద్దాం పదండి. ఫస్ట్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ని పాకిస్తాన్లో పెడదాం అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ ప్రభుత్వకాన్ని అడిగినప్పుడు, అరే బాయ్, అసలే దివాలా తీసి అడుక్కు తింటున్నాం, ఇది టైంలో ఈ ఎక్స్ట్రా ఖర్చులు క్యోరే అని సున్నితంగా తిరస్కరించింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏమో, అయ్యయ్యో అట్టా బాత్ నై కర్నా సాబ్, క్యోంకి ఇది టోర్నమెంట్ మనం ప్రెస్టీజియస్గా తీసుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లా మన పాకిస్తాన్ పేరు మారుమోగుతాయి. పాకిస్తాన్కి రాము అని మొండికేస్తున్న ఇండియా టీం కూడా సచ్చినట్టు ఇక్కడికి వస్తాయి. ఎలాగూ మన పోరగాళ్ళు మంచి కాక మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కబడ్డీ ఆడతాయి, ఫైనల్గా మనకి శానా పైసలు వస్తాయి అని చెప్పేసరికి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఎడారిలో ఉన్న గుంటనక్క తందూరి చికెన్ని ఇమాజిన్ చేసుకున్నట్టు చేసుకుంది. ఇక దీంతో ఆల్రెడీ అఫుల్లో ఉన్న ప్రభుత్వం మళ్ళీ అఫులు తెచ్చి అక్షరాల 1200 కోట్లు పాకిస్తాన్ రూపాయల్లో ఖర్చు చేసి తుఫ్ఫు పట్టిన స్టేడియంలను రిపేరింగ్ చేసి పెయింటింగ్ వేయడానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాసెస్లో ఐసీసీ వదిలిన షెడ్యూల్ చూసి పీసీబీ అవాక్కైందనే చెప్పాలి. ఎందుకంటే టోర్నమెంట్ పాకిస్తాన్దే అయినా కూడా మేము అక్కడికి రాము, మాకు న్యూట్రల్ గ్రౌండ్ కావాలి అని బీసీసీఐ తేల్చి చెప్పడంతో ఇండియా మ్యాచ్లు అన్ని న్యూట్రల్ గ్రౌండ్ అయిన దుబాయ్లో ఫిక్స్ చేసింది ఐసీసీ. దీంతో గగ్గోలు పెట్టిన పాకిస్తాన్ ఇదంతా తొండి, ఇట్టా అయితే మాకు బాగా లాసు అని గోల పెట్టింది. కానీ బీసీసీఐ ఏమో, మా పిల్లకాయలకు పాకిస్తాన్లో సేఫ్టీ ఉండదు కాబట్టి వచ్చేదే లే అని ఖరాఖండిగా చెప్పడంతో ఇండియాతో ఆడాల్సిన మ్యాచ్ కోసం కూడా పాకిస్తాన్ నుంచి ఫ్లైట్లో వచ్చి ఆడి ఓడిపోయి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్లాల్సిన అగమ్య గోచర పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మిగతా మ్యాచ్లు కూడా ఓడిపోయి ఏకంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచే నిష్క్రమించింది. ఆ విధంగా ఇండియా వల్ల రెవెన్యూ వస్తుందనుకుంటే అది జరక్కపోగా ఆ రెవెన్యూ దుబాయ్కి వెళ్ళడమే కాకుండా ఇండియా చేతిలో ఓడిపోవడమే కాకుండా సొంత టీం అమోఘమైన పెర్ఫార్మెన్స్తో టోర్నమెంట్ నుంచి బయటకు రావడంతో ఆగిపోయిన పెళ్లికి ఆర్కెస్ట్రా అరేంజ్ చేసుకున్నట్టయింది పాకిస్తాన్ పరిస్థితి. అంతే కదా, వాళ్ళ దేశంలో జరిగే టోర్నమెంట్లో వాళ్ళ టీంకే చోటు లేకపోవడంతో మిగతా టీంల మ్యాచ్లకు స్టేడియంలు క్లీన్ చేసి రెడీ చేయాల్సిన పరిస్థితి. పెళ్లి కూతురు లేచిపోయింది, పెళ్లి ఆగిపోయింది. కనీసం వచ్చిన గెస్ట్లకి క్యాటరింగ్ ఫుడ్ పెట్టి బిల్లు లాగేద్దాం అనుకుంటే నిన్న ఇండియాతో ఇంకో భారీ షాక్ వచ్చింది. నిన్న ఇండియా ఫైనల్స్కి క్వాలిఫై అవ్వడంతో పాకిస్తాన్లో జరగాల్సిన ప్రెస్టీజియస్ ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్లో కాకుండా దుబాయ్లో జరగబోతోంది. దీంతో ఇన్ని అవమానాల మధ్య కనీసం ఫైనల్ మ్యాచ్ అయినా కండక్ట్ చేసి ఐసీసీ దగ్గర పరువు నిలుపుకుందాం అనుకున్న పాకిస్తాన్కి ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా చేసింది టీమిండియా. మొన్న షోయబ్ అఖ్తర్ కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఇండియా వర్సెస్ ఫైనల్ ఇన్ పాకిస్తాన్ అని రాశాడు. అంటే ఫైనల్ పాకిస్తాన్లో జరగాలంటే ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవాలి, అదే మాకు కావాలి అని. ఎందుకంటే కనీసం ఆ ఫైనల్ అయినా పాకిస్తాన్లో జరిగితే పరువు నిలుస్తుందని. चलो जी बताएं जी प्रेडिक्शन आज के मैच की जो चल रहा है उस हिसाब से तो इंडिया नहीं यार, ऑस्ट्रेलिया नॉकआउट स्टेजेस में अच्छा करता है, ऑस्ट्रेलिया कह देते हैं। सना ऑस्ट्रेलिया जरूर, ऑस्ट्रेलिया फाइनल पाकिस्तान में। ओके इजी फाइनल पाकिस्तान में औदी 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 ओए 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 सारे पाकिस्तान फाइनल से आने तो पाकिस्तान अच्छी बार हैपेंस. చూశారు కదా ఇలా ఆత్రం.
ఆ విధంగా ఒక పేద తండ్రి స్తోమతకి మించి అప్పు చేసి కూతురు పెళ్లి ఘనంగా చేయాలని ఊరంతా చెప్పి అరేంజ్మెంట్స్ చేస్తే అల్లుడు లాంటి టీమిండియా ఏమో నీ ఊరికి రాను పో అన్నాడు. పెళ్లి కూతురు పాకిస్తాన్ టీమేమో పెళ్లి మధ్యలోనే లేచిపోయింది. అసలే అఫ్ఫు ఆ పైన అవమానంతో ఉన్న ఈ పేద తండ్రి దగ్గరికి ఆర్కెస్ట్రా వాడు వచ్చి బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేదాకా ఆర్కెస్ట్రా ఆపను అన్నట్టు స్టేడియంలో రిపేరింగ్ చేసిన కాంట్రాక్టర్లు తమ బిల్స్ క్లియర్ చేయమని పీసీబీని అడుగుతుండడంతో అసలు వాళ్ళను ఈ పరిస్థితులు ఎట్టా ఓదార్చాలో అస్సలు అర్థం కావడం లేదని వాపోతున్నారు ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.